ఓం శాంతి. మార్చ్ 29, 2026 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా ముఖం మరియు నడవడికతో అలౌకికతను సాక్షాత్కారం చేయించే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను సర్వ ఖజానాలతో సంపన్నమైన యజమానిని. నేను బాప్దాదా యొక్క బాలక్ సో మాలిక్ బిడ్డను. నేను జ్ఞానధనంతో సంపన్నంగా ఉన్నాను. మహాదానిగా అయి ఇతరులకు కూడా జ్ఞాన ఖజానాను పంచుతున్నాను. నేను జ్ఞాన ఖజానా ఆధారంగా రకరకాల బంధనాల నుండి విముక్తునిగా అయ్యాను. యోగ ఖజానా ద్వారా అనేక శక్తులను పొందాను. ధారణ అనే ఖజానా ద్వారా సర్వగుణాలలో అనుభవి మూర్తిగా అయ్యాను. అంతేకాక సర్వులకు స్నేహిగా అతీతంగా ప్రియంగా అయ్యాను. సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క సంబంధంలో అపారమైన సంతోషపు ఖజానాను అనుభవం చేస్తున్నాను. సంగమయుగ సమయం అనే విశేషమైన ఖజానా నాకు ప్రాప్తించింది. దీని ద్వారా నేను అనేక ప్రాప్తులకు యజమానిగా అయ్యాను. అన్నింటికంటే శ్రేష్టమైన ప్రాప్తి ఏమిటంటే నాకు స్వయంగా భగవంతుడు తండ్రి రూపంలో, శిక్షకుని రూపంలో, సద్గురు రూపంలో ప్రాప్తించారు. సంగమయుగంలో 2 నిమిషాలు కూడా 2 సంవత్సరాలతో సమానమైనవి. అందుకే నేను ఈ సంగమ సమయానికి పూర్తి మహత్వం ఇస్తాను. సంగమ యుగం అనే ఈ చిన్న యుగంలోనే సర్వశక్తులు, సర్వగుణాలు, పరమాత్ముని ప్రేమ, బ్రాహ్మణ పరివారం యొక్క ప్రేమ, కల్పకృతం యొక్క ఈశ్వరీయ అధికారపు సర్వప్రాప్తులు ఇవన్నీ ఈ చిన్నపాటి సంగమయుగంలోనే లభిస్తాయి. అంతేకాక సుఖశాంతులతో పాటుగా పరమాత్మునితో మిలనం, అతీంద్రియ సుఖం, బ్రాహ్మణ పరివారం అంతటి ప్రేమ, ఆది మధ్యాంతాల జ్ఞానం, ఈ భాగ్యమంతా నాకు ఈ సంగమయుగంలోనే,
ఈ చిన్న యుగంలోనే లభిస్తాయి. నా ముఖం మరియు నా నడవడిక ద్వారా అందరికీ ప్రత్యక్షంగా ఏమని అనుభవం చేయిస్తానంటే, ఈ ఆత్మ ఎంతటి విశేషమైనది, ఎంతో అతీతమైనది మరియు పరమాత్మునికి ప్రియమైనది. ఇలా అనుభవం చేయిస్తాను. నా సంపన్నమైన ముఖం మరియు నడవడిక ద్వారా నా అలౌకికతను అందరూ దూరం నుండే సాక్షాత్కారం చేసుకుంటారు. నా ముఖంలో మెరుపు కనిపిస్తుంది. నేను ప్రత్యక్షతకు నిమిత్తంగా ఉన్నాను. నా ముఖం సదా చిరునవ్వు చిందిస్తూ ఉంటుంది. నాలో ఎటువంటి చింత లేక అలజడి లేదు. నేను మాయకు గెట్ అవుట్ చెప్పాను. ఈ శరీరాన్ని మరియు ప్రపంచాన్ని ఒక గెస్ట్ హౌస్లా అనుభవం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. బ్రహ్మ బాబా వలె అందరి మధ్యలోనూ ఉంటూ కూడా దూరం నుండే నా వ్యక్తిత్వంలో ఒక మెరుపు అనుభవం అవుతుంది. ప్రతిరోజు రాత్రి నేను మొత్తం రోజంతటి చాట్ను బాప్దాదాకు అర్పణ చేసి బుద్ధిని ఖాళీ చేసుకుని అప్పుడు పడుకుంటాను. సత్యమైన చాట్ బాబాకు ఇస్తాను. బాబా ముందు సత్యమైన చాట్ను ఉంచి స్వయాన్ని పరివర్తన చేసుకున్నందుకు నాకిక ధర్మరాజుపురిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మనసులోని రకరకాల సంకల్పాలను పరస్పరం సంఘటనలో కలిగే మాయా విఘ్నాలను అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా నేను పూర్తిగా సమాప్తం చేస్తున్నాను. మాయా తుఫానులు నా కొరకు తోఫా వంటివి, కానుకలు వంటివి. అవి పరీక్షలుగా అనిపించడం లేదు. వాస్తవానికి అవి అనుభవాన్ని పెంచే లిఫ్టులా అనిపిస్తున్నాయి. నేను అనంతమైన వైరాగిగా అయ్యి ధైర్యం, ఉల్లాస, ఉత్సాహాలు అనే రెక్కలతో ఎగురుతూ ఉంటాను మరియు ఎగిరేలా చేస్తూ ఉంటాను. నేను నిర్విఘ్నంగా ఉన్నాను. ఎవర్ రెడీగా ఉన్నాను. మాయాజీత్గా ఉన్నాను. స్నేహి సహయోగిగా ఉన్నాను. నేను బాప్దాదా యొక్క
హృదయ సింహాసనాధికారిని. నేను సదా బాబాతో కంబైన్ రూపాన్ని అనుభవం చేస్తున్నాను. ఓం శాంతి.